తొక్కిసలాటపై టీటీడీఓ శ్యామలరావు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. నిర్లక్ష్యంగా గేట్లు తెరవడం వల్లే ఈ తొక్కిసలాట జరిగినట్టుగా తెలుస్తోంది అన్నారు. ముందు జాగ్రత్తలు తీసుకోకుండా డీఎస్పీ గేట్లు తెరిచినట్టుగా తెలిసింది అన్నారు. పూర్తి స్థాయి విచారణ తర్వాతే అసలు కారణాలు కూడా తెలుస్తాయంటున్నారు టీటీడీఓ. ఈ మొత్తం ఘటనలో 41 మంది గాయపడ్డారు. వాళ్ళలో 20 మంది వరకు డిశ్చార్జ్ అయ్యారు. ముగ్గురికి మాత్రం తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు టీటీడీఓ. వాళ్ళకి ప్రస్తుతం మెరుగైన చికిత్స అందిస్తున్నట్లుగా కూడా చెప్పారు. 41 మంది రూయా హాస్పిటల్లో, సిమ్స్ హాస్పిటల్లో ఇంజురీస్తో అడ్మిట్ అయ్యారు. వాళ్ళలో ఇప్పటికే 20 మంది దాకా వారిని డిశ్చార్జ్ చేయడం జరిగింది. ప్లానింగ్ అంతా కరెక్ట్గా ఉంది. అక్కడ జరిగిన ఒక డిఎస్పీ దాన్ని గేటుని తెరిచి ఉంచేటప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల జరిగినట్టుగా అనిపిస్తుంది. ప్రిలిమినరీగా ఇవన్నీ డీటెయిల్డ్ ఎంక్వైరీ చేస్తే కానీ తెలియదు. ఇద్దరికి ఈ బోన్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి, వాళ్ళు స్టేబుల్గా ఉన్నారు. మిగతా వాళ్ళందరికీ కూడా ఈ స్టాంపీడ్లో ఒత్తుకొని పోవటం వల్ల మసిల్స్కి వాటికి నొప్పులు పుట్టడం తప్పితే వేరే సీరియస్ ఇంజరీస్ లేవు. చాలామందిని సాయంత్రం దాకా డిశ్చార్జ్ చేసేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఒక 2-3 మాత్రము ఇంకొక 2-3 రోజులు అబ్జర్వేషన్లో ఉండవలసి ఉంటుంది. అంత పేషెంట్స్ ఆర్ ఆల్ స్టేబుల్ అండి, ఎటువంటి ఇబ్బంది లేదు. చాలామంది డిశ్చార్జ్ అయ్యారు, 24 మెంబర్స్ డిశ్చార్జ్ అయ్యారు. మిగతా వాళ్ళు కూడా 1 or 2 days డిశ్చార్జ్. అంత పేషెంట్స్ ఆర్ ఆల్ స్టేబుల్ అండి, ఎటువంటి ఇబ్బంది లేదు. చాలామంది డిశ్చార్జ్ అయ్యారు, 24 మెంబర్స్ డిశ్చార్జ్ అయ్యారు. మిగతా వాళ్ళు కూడా 1 or 2 days డిశ్చార్జ్.